హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో జూన్ నెలలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, పూజ సమయం ఎప్పుడు, జ్యేష్ఠ మాసంలో సంకటహర చతుర్థి విశేషమైనదండి. అదేమిటో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా పీఠం పేరు, ఏ నామంతో పూజించాలి, ఒకవేళ కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ వ్రతాన్ని ఈ నెలలో ప్రారంభించవచ్చా అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. మానవుల కష్టాల నుండి గట్టెంకి ఇచ్చేదే సంకటహర చతుర్థి వ్రతము. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అండి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి అండి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతంగా అంటారండి. ఇందులో వరద చతుర్థి మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ప్రతి నెలలో ఆచరిస్తూ ఉంటాము. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుందండి. ప్రదోషకాల సమయమునకు చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా చవితిగా జరుపుకోవాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా జరుపుకోవాలి. ఇంతటి విశేషమైనటువంటి సంకటహర చతుర్థి 2024 సంవత్సరంలో అనగా జూన్ నెలలో ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడు తెలియజేస్తాను అండి. చతుర్థి తిథి వచ్చి జూన్ 24 సోమవారం రాత్రి 3:03 నుండి ప్రారంభమయ్యి జూన్ 25 మంగళవారం రాత్రి 1:10 వరకు ఉంటుందండి. పూజా తిథి వచ్చి 2024 సంవత్సరం జూన్ 25న అంటే మంగళవారం రోజున మనం పూజ చేసుకోవాలండి. ఈ చతుర్థి మంగళవారం వచ్చింది కాబట్టి దీన్ని అంగారక చతుర్థి అని కూడా అంటారండి. ఇలా రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల మన జాతకంలో కుజదోషం సమస్యలు తొలగిపోతాయండి. అంటే మనం చేసే పనిలో సంకటాలన్నీ తొలగించి సఫలత చేకూరుతుంది. అంటే మనం విజయాన్ని అయితే సాధించవచ్చు. అంటే మనం కొత్తగా స్టార్ట్ చేసే ఎవరైతే కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారు ఈరోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున ఉదయం పూజ నిర్వహించుకొని ముడుపు కట్టుకోవాల్సిన శుభ సమయం వచ్చి 2024 సంవత్సరం జూన్ 25 మంగళవారం తెల్లవారుజామున 4:42 నుండి ఉదయం 8-7 లోపు పూజ చేసుకొని ముడుపు అయితే కట్టుకోవచ్చండి. ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం 10:30 నుండి 12 లోపు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు జూన్ 25న సాయంత్రం 5:44. ఇంకా ఈ నెలలో కృష్ణ పింగళ మహాగణపతి అనే నామంతో పూజిస్తారు. పీఠం పేరు వచ్చి శ్రీ శక్తి గణపతి పీఠం అండి. ఓకే అండి, ఈ సంకటహర చతుర్థి వ్రతం గురించి పూర్తి సమాచారం అనేది మీకు ఈ వీడియోలో ఉందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.